ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి, నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూపగోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవగోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. 18వ అధ్యాయము 18వ అధ్యాయము పరిసమాప్తి, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. 1వ శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, సన్యాసస్య సన్యాసం యొక్క మహాబాహో గొప్ప భుజశాలి, తత్వం సత్యమును, ఇచ్ఛామి నేను కోరుతున్నాను, వేదితం తెలుసుకొనుటకు,
త్యాగస్య త్యాగము యొక్క చ కూడా హృషికేశ ఇంద్రియములను స్వాధీనములో ఉంచుకునినవాడా పృథక్ భిన్నముగా కేశీ నిషూధన కేశీ రాక్షసుని సంహరించినవాడా అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, ఓ కేశీ సంహారి, ఓ హృషికేశ, త్యాగము మరియు సన్యాస జీవనము యొక్క ఉద్దేశమును నేను ఎరుగదలిచితిని. భాష్యము. నిజమునకు భగవద్గీత 17 అధ్యాయములతోనే ముగిసినది. ఈ ప్రస్తుత 18వ అధ్యాయము ఇంతవరకు చర్చించిన అంశముల సారముతో కూడిన అనుబంధము. దేవాది దేవుని భక్తియుక్త సేవయే జీవిత పరమ లక్ష్యమని గీతలోని ప్రతి అధ్యాయములో శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పెను. అదే విషయము ఈ 18వ అధ్యాయములో పరమ రహస్యమైన ఈ మార్గముగా సంగ్రహించబడినది. తొలి 6 అధ్యాయములలో యోగినామపి సర్వేషాం 6:47 అనగా తనలో నన్ను గూర్చియే సదా చింతించువాడు యోగులందరిలోకి అత్యుత్తముడు అని భక్తియుక్త సేవకు ప్రాధాన్యమియ్యబడెను. ఇక నడుమగల 6 అధ్యాయములలో శుద్ధ భక్తియుక్త సేవ మరియు దాని స్వభావ లక్షణములు కర్మలు చర్చించబడినవి. చివరి 6 అధ్యాయములలో జ్ఞానము, సన్యాసము, న్యూన మరియు ఉన్నత ప్రకృతి స్వభావములు, భక్తియుక్త సేవ వంటివి వివరించబడినవి. ఓం తత్సత్ అను పదములచే సూచించబడు దేవాది దేవుని సంబంధముతోనే సమస్త కర్మలు చేయబడవలనని సారాంశముగా చెప్పబడినది. భగవద్గీత యొక్క ఈ 3వ భాగము భక్తియుక్త సేవ తప్ప మరేది అట్లు జీవిత పరమలక్ష్యము కాలేదని ప్రకటించినది. పూర్వాచార్యులను మరియు బ్రహ్మసూత్రములను వేదాంత సూత్రములను ఉదహరిస్తూ ఈ విషయము సమర్థించబడినది. కొందరు అద్వైతవాదులు వేదాంత సూత్రముల జ్ఞానమంతయు తమ సంపద అనునట్లుగా భావింతురు. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వేదాంత సూత్రములకు కర్త మరియు జ్ఞాత కనుక నిజమునకు అవి భక్తియుక్త సేవ అవగాహన కొరకే ఉద్దేశించబడినవి. ఈ విషయము 15వ అధ్యాయములో వివరించబడినది. సమస్త వైదిక గ్రంథములకు శాస్త్రములకు భక్తియుక్త సేవయే పరమలక్ష్యముగా వివరించబడినది. అదే విషయమును భగవద్గీత కూడా వివరిస్తుండెను. 2వ అధ్యాయములో సమస్త విషయ సారాంశము వర్ణించబడినట్లుగా ఈ 18వ అధ్యాయములో సమస్త ఉపదేశ సారము అందించబడినది. త్యాగము మరియు ప్రకృతి త్రిగుణములకు అతీతమైన మోక్షప్రాప్తియే జీవిత ఉద్దేశ్యముగా సూచించబడినది. అర్జునుడు ఇక్కడ త్యాగము మరియు సన్యాసము అను భగవద్గీతలోని 2 ప్రత్యేక భిన్న విషయములను స్పష్టముగా ఎరుగదలిచి ఆ 2 పదముల భావమును విచారిస్తుండెను. ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి చెప్పబడిన హృషికేశ మరియు కేశి నిషూధన అను పదములు గొప్ప ప్రాముఖ్యతను కలిగినట్టివి. ఇంద్రియాధీశుడైన శ్రీకృష్ణుడే హృషికేశుడు. అట్టి శ్రీకృష్ణుడే సమస్త ఇంద్రియములకు ప్రభువై అట్టి మనశ్శాంతిని సాధించుటకు మనకు తోడ్పడగలడు. కనుకనే తాను సమచిత్తుడగునట్లుగా సమస్తమును సంగ్రహించమని అర్జునుడు దేవాది దేవుని అర్థించెను. అయినను రాక్షసులతో పోల్చబడు సందేహాలను తాను కలిగి ఉండుటచే అర్జునుడు తిరిగి శ్రీకృష్ణుని కేశీ నిషూధన అని సంబోధించెను. కేశీ అనువాడు భగవానునిచే సంహరించబడిన ఘోర రాక్షసుడు. అర్జునుడు తనలోని అట్టి సందేహమును రాక్షసుని ఇప్పుడు శ్రీకృష్ణుడు సంహరించునని ఆశిస్తుండెను. 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవాన్ ఉవాచ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పలికెను,
కామ్యానాం కోరికలతో కూడిన కర్మణం కర్మలను న్యాసం విడుచుట సన్యాసం సన్యాసాశ్రమ జీవితము. కవయ పండితులు విదుహు ఎరుగుదురు సర్వకర్మ ఫలత్యాగం సమస్త కర్మల ఫలములను త్యజించుట ప్రాహు చెప్పుదురు. త్యాగం త్యాగమని విచక్షణాః అనుభవజ్ఞులు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విఘ్నులు పలుకగా సమస్త కర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. భాష్యము. భౌతిక ఫలముల కొరకై కర్మలను చేయుటను నిశ్చయముగా విడిచిపెట్టవలెను. ఇదే భగవద్గీత ఉపదేశము. కానీ ప్రగతితో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానముకు దారితీయు కర్మలను ఎన్నడూనూ విడువరాదు. ఈ విషయము రాబోవు శ్లోకములలో స్పష్టము చేయబడును. ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశ్యమును ఆశించి యజ్ఞమును ఆచరించు అనేక విధానములు వైదిక గ్రంథములలో నిర్దేశించబడినవి. ఉత్తమ పుత్రుని పొందుటకు లేదా ఊర్ధ్వలోకముల ప్రాప్తికి చేయబడు కొన్ని ప్రత్యేక యజ్ఞములను నిర్వహించవలసి ఉండుట చేత కోరికలచే ప్రేరితములయ్యే యజ్ఞములను విడువవలెను. ఏమైనను హృదయ పవిత్రత కొరకు లేదా ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధి కొరకు చేయబడు యజ్ఞములను ఎన్నడూనూ విడువరాదు.